ఢమరుకం విజయం ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిది అని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన మరికొన్ని విశేషాలను చూసొద్దాం పదండి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర. గతంలో నా సినిమాలు ఏంటంటే అది ఓన్లీ కామెడీ సినిమాలు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక పెద్ద కమర్షియల్ సినిమా. ఒక నాగార్జున గారు లాంటి హీరో, ఒక పెద్ద బడ్జెట్, ఒక పెద్ద సినిమా అయినసరికి ఇది కమెడియన్స్ని పెట్టుకుని కామెడీ ట్రాక్లు పెట్టి ఆ కామెడీ మీద వెళ్ళిపోతే ఇక్కడ కట్ చెప్పలేం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే 2.5 గంటల్లో ఒక అందమైన కథని, ఒక అద్భుతమైనటువంటి కథని ఉన్న ఈ టెక్నికల్ వాల్యూస్ అన్నింటినీ ఆవిష్కరిస్తూ అద్భుతంగా మనం చూపించాలి. కాబట్టి కథలో ఎంతవరకు కామెడీ కావాలో అంతవరకు మాత్రమే పెట్టడం జరిగింది. పర్టికులర్లీ బ్రహ్మానందం గారు, ఆయన ఎక్స్ట్రాడినరీ కమెడియన్, ఇంక దాని గురించి వేరే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన సీన్లోకి వచ్చి కామెడీ చేస్తే అందరూ నవ్వుతారు. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఇది శివాలయంలో అర్చకుడు క్యారెక్టర్. అంటే కామెడీ అనేటటువంటి దాన్ని పండిస్తూ శివుడు అనేటటువంటి క్యారెక్టర్ ఆయన ఒక్కడికే దర్శనమిస్తాడు. ఆయనకి మాత్రమే తెలుసు శివుడని. ఆ తెలిసినటువంటి ఆ బ్రహ్మానందం గారు ఆ బ్యాలెన్స్డ్గా కామెడీ అనే దాన్ని చేస్తూనే ఇటు పర్ఫార్మెన్స్ సైడు, ఇటు సబ్జెక్ట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఒక క్యారెక్టర్గా ఆయన చాలా బ్యాలెన్స్డ్గా అద్భుతంగా చేశారు. అరే మల్లిగా రారా, బయటికి రా, ఇవాళ తాడో పేడో తేలిపోవాలా. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఆయన క్యారెక్టర్కి విపరీతమైన ప్రశంసలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా కృష్ణ భగవాన్ గారు నా అన్ని సినిమాల్లోని కూడా హీరోకి ఈక్వల్ అయినటువంటి క్యారెక్టర్లు చేసుకుంటూ నేను వచ్చాను. సో ఈ సినిమాలో కూడా ఆయన అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. ఆయన ప్రతి డైలాగ్కి థియేటర్ గొల్లు నవ్వుతున్నారు. అదేవిధంగా రఘుబాబు గారి కామెడీ, ఎంఎస్ గారి కామెడీ, దుబాష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఎంత అవసరమో అంత చేయడం, అదంతా కూడా సినిమాకి ఎంతో హెల్ప్ అవడం కూడా జరిగింది. తెరలేపేసరికి అది కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి, అందులో గుర్రం మీద ఓ రాజకుమారుడు లక్టాక్ లక్టాక్ లక్టాక్. కాకులు చీమలే దూరలేనప్పుడు గుర్రం, దాని మీద రాజు, లక్టక్ లక్టక్ లక్టక్. ఇలాంటి కథలకు పెద్ద లాజిక్ అక్కర్లేదు. మళ్ళీ సినిమాలో గణేష్ వెంకటరామ సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్ అది. ఈ క్యారెక్టర్కి ఏంటంటే విలన్ లుక్ ఉండాలి, సాఫ్ట్గా కనిపించాలి. అంటే అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒక సాఫ్ట్ క్యారెక్టర్. వాడిని చంపి విలన్ అనేవాడు అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆ వెళ్ళినప్పుడల్లా కూడా భయంకరమైన ఫెరోసియస్గా ఉండాలి. అంటే డ్యూయల్ పర్ఫార్మెన్స్ చేయాలి. తన క్యారెక్టర్ చేస్తూ ప్లస్ ఈ విలన్ అనేటటువంటి వాడు అతనిలోకి వచ్చినప్పుడు విలన్ లాగా చేయాలి. సో 2 క్యారెక్టర్ల మధ్య వేరియేషన్ తీసుకొచ్చే ఓ మంచి నటుడు కావాలి, అందగాడు కావాలి. సో దానికోసం వెతుకుతున్న టైంలో ఇతను దొరికాడు. ఈ సినిమా అతనికి పెద్ద లైఫ్ అనమాట అండి. ప్రతి వాళ్ళు కూడా ఎవరి అబ్బాయి భలే ఉన్నాడు, హీరోలా ఉన్నాడు, భలే చేశాడే అని అందరూ ప్రత్యేకంగా అతన్ని అభినందిస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత అతనికి కూడా చాలా మంచి లైఫ్ వస్తుంది. ఎరిపప్పులా కనపడుతున్నాడా నీకు? అసలు ఏమనుకుంటున్నాడా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. అఘోరాల్ అనేటటువంటి పర్టికులర్ అఘోరాస్ హెడ్ అవినాష్ అనే ఆయన కన్నడ ఆర్టిస్ట్, ఆయన చేత చేపించాం. దగ్గర ఈ సినిమాలో అఘోరాల్ సీన్ వచ్చినప్పుడల్లా కూడా ఒక 1000 మంది అఘోరాలు. అంటే ఆ 1000 మంది అఘోరాలకి ఈ మేకప్, ఈ కాస్ట్యూమ్స్, ఆ మొత్తం ఆ విగ్గులు అన్ని పెట్టడానికి 100 మంది మేకప్ ఆర్టిస్టులు ఉండేవారు డైలీ. 1000 మంది అఘోరాలను రెడీ చేయడానికి 100 మంది మేకప్ ఆర్టిస్టులు, ఈ విగ్గులు అవి పెట్టడానికి హెయిర్ డ్రెస్సర్లు, వీళ్ళు మొత్తం చాలా మామూలు ఇది కాదండి. ఒక సీను అంటే మామూలు ఏదైనా ఒక సీన్ చేయాలంటే ఒక హాఫ్ డేలో తీసేదాన్ని అదే సీన్ వీళ్ళతో తీయాలంటే 2-3 డేస్ పెట్టేది.
నేను వీళ్ళందరినీ రెడీ చేయడానికి మార్నింగ్ 4 గంటలకు అలా స్టార్ట్ చేస్తే ఒక 9ంటికి 10ంటికి వీళ్ళందరూ రెడీ అయ్యేవారు అనమాట. ఆ తర్వాత సీన్ స్టార్ట్ చేసేవాళ్ళు. హీరోని విలన్ను కొట్టి పడేసి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక 2000 మంది అఘోరాస్ వచ్చి హీరోని తీసుకుని వెళ్ళి ఒక హైడల్ ప్లేస్లో తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక పాట పాడతారు. దాన్ని మేము రామోజీ ఫిలిం సిటీలో చేయడం జరిగింది. అక్కడ 60 అడుగుల శివుడి యొక్క స్టాచ్యూని మేము నిర్మించడం జరిగింది. దగ్గర 2 months ఆ స్టాచ్యూ కట్టడం, చాలా దగ్గర 70 lakhs 80 lakhs వరకు ఆ విగ్రహం కోసం వెచ్చించి అక్కడ ఒక 1500 మంది అఘోరాస్ని పెట్టి శివశంకర్ డాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో ఆ సాంగ్ చేయడం జరిగిందండి. ఇందులో సిస్టర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అభినయ. యాక్చువల్లీ ఆ అమ్మాయి మూగమ్మాయి, ఆ అమ్మాయికి మాటలు రావు. ఆ అమ్మాయి చేత ఈ క్యారెక్టర్ సెంటిమెంట్ క్యారెక్టర్ చేయించడం జరిగింది. ఆ మాటలు రాని ఆ అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. ఈరోజు మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరే వాళ్ళ చేత డబ్బింగ్. ఆ అమ్మాయికి ఒకసారి సీన్ ఇదే అని మేమంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది అమ్మాయికి వినిపించదో, మాట్లాడలేదు. ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ దగ్గరుండి సైకిల్తో ఆ సీన్ గురించి చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అవగాహన చేసుకుని పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను చచ్చిపోతానన్నయ్య. అలా అనకమ్మా. నేను ఇలా మంచం మీద ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉండదన్నయ్య. అందుకే నేను చచ్చిపోతానన్నయ్య. ఆ తర్వాత సీజీ గురించి చెప్పాలంటే ఫైర్ ఫ్లై సనత్. ఈరోజు సీజీ గురించి ప్రతి వాళ్ళు, అంటే ఇక్కడే కాదు, మీకు ఓవర్సీస్ నుంచి కూడా చాలా మంది మేము ఈ లైవ్లో కూర్చున్నప్పుడల్లా సీజీ గురించి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా సనత్ వాళ్ళకి. ఈ సినిమా విజయంలో చాలా భాగం గ్రాఫిక్స్ వాళ్ళకు ఉన్నది. దగ్గర ఒక 15 నెలల పాటు 200 మంది వర్కర్స్ ఈ సినిమా కోసం, ఈ సీజీ వర్క్ కోసం పనిచేయడం జరిగింది.